రైట్ ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. అబుజ్బడ్ లో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో చనిపోయిన వారిలో కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ రాజుగా గుర్తించారు పోలీసులు. ఆ ఇద్దరు తెలంగాణకు చెందిన మావోయిస్టు నేతలు. ఘటనా స్థలంలో భారీగా పేలుడు పదార్థాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. మావోయిస్టుల అగ్ర నాయకత్వాన్ని మట్టుబెట్టామన్నారు. మావోయిస్టులపై పేరులో అతిపెద్ద విజయమన్నారు అమిత్ షా. మిగిలిన మావోయిస్టు నాయకులను కూడా అంతం చేస్తామన్నారు. 2026 మార్చి నాటికి మావోయిస్టు ముక్త భారత్ ఖాయమన్నారు అమిత్ షా. రైట్, ఇక ఛత్తీస్గఢ్ లో మావోయిస్ట్ ఎన్కౌంటర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఇప్పటికే ఛత్తీస్గఢ్ లోనే ఏదైతే భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది, మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలుగా ఉన్నటువంటి ఇద్దరు నేతలు కూడా మృతి చెందినట్లయితే తెలుస్తుంది. ఇంకా ఏదైతే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోనే నారాయణపూర్ జిల్లాలో అబుజ్మడ్ రీజియన్ అంటే భద్రతా బలగాలకు ఇది అంటే కొంత చెంపపెట్టు లాంటిది అడవి ప్రాంతం. ఈ భద్రతా బలగాలు నక్సలైట్ల మధ్య జరిగిన ఈ భీకర ఎన్కౌంటర్ లో ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోయారనేది మనకు సమాచారం ఉంటుంది. వీరిలో తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి కడారి సత్యనారాయణ అలియాస్ కోసా, అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు చెందిన కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ విక్సల్ కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక అదే ఘటనా స్థలం నుంచి AK-47 ఇన్సాన్స్ రైఫిల్స్ తో పాటు డీజీఎల్ లాంచరు, పెద్ద మొత్తంలో పేడు పదార్థాలను కూడా ఏదైతే స్వాధీనం చేసుకున్నారు. ఇక మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సాహిత్యాన్ని ఇతర సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఇప్పటికే ఏదైతే నారాయణపూర్ ఎస్పీగా ఉన్నటువంటి రాబిన్సన్ కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందనేది ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి బస్తర్ IGP సుందర్రాజు కూడా తెలుపుతున్నారు. ఇక కఠినమైన ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ బస్తర్ పోలీసులు అదేవిధంగా భద్రతా బలగాలు నిబద్ధతతో విజయం సాధించాయని చెప్పేసి అయితే ఆయన చెప్తున్నారు. ఇక ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బస్తర్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా భద్రతా బలగాలు పనిచేస్తున్నాయని చెప్పేసి అయితే ఆయన పేర్కొన్నారు. ఉద్యమం ముగింపు దశకు చేరుకుందని వాస్తవాన్ని మావోయిస్ట్ పార్టీ నాయకత్వం కార్యకర్తలు అంగీకరించాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు, ఇదే విధంగా ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి విజయ్ శర్మ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని, లొంగిపోయిన వారికి ప్రభుత్వం పునరావాసం కూడా కల్పిస్తుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇక ప్రభుత్వానికి లొంగిపోవడం మినహా మరో మార్గం లేదనే విషయాన్ని కూడా నక్సలైట్లు గ్రహించాల్సిన విషయం ఎంత ఆసన్నమైందని చెప్పేసి అటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఇప్పటికే వరుసగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఒరిగిపోవడంతో ఆ పార్టీ కొంత మనుగడ కూడా కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా చెప్పినట్టు 2026 మార్చి 31 లోపు దేశంలోనూ ఇటు రాష్ట్రాలలో కూడా మావోయిస్ట్ ప్రభావితం లేకుండా చేస్తామని చెప్తున్నారు. ఆ దిశగా కూడా ఇప్పటికే భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. రైట్, థాంక్యూ ఉపేందర్. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది. ఎన్ఓసీకి ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ అంగీకరించారు. రాయ్పూర్ లో ఆయన్ను తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కలిశారు. నష్టపరిహారం భరించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. దీంతో తెలంగాణ సర్కార్ విజ్ఞప్తికి అంగీకారం తెలిపారు విష్ణుదేవ్. 6.7 TMC సామర్థ్యంతో ములుగులో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. అడ్డంకులు తొలగడంతో మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. రైట్, సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది. ఎన్ఓసీకి ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ అంగీకరించారు. రాయ్పూర్ లో ఆయన్ను తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కలిశారు. నష్టపరిహారం భరించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు.
దీంతో తెలంగాణ సర్కార్ విజ్ఞప్తికి అంగీకారం తెలిపారు విష్ణుదేవ్. 6.7 టీఎంసీ సామర్థ్యంతో ములుగులో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. అడ్డంకులు తొలగడంతో మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. తాడిపత్రి ఏఎస్పీ ఆఫీస్ దగ్గర జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు దిగారు. ఏఎస్పీ రోహిత్ తీరుపై జేసీ ప్రభాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తన వినతి పత్రాన్ని ఏఎస్పీ తిరస్కరించారంటూ మండిపడ్డారు. ఏఎస్పీ ఆఫీస్ ముందు మంచంపై పడుకుని జేసీ నిరసన వ్యక్తం చేశారు. తాడిపత్రి ఏఎస్పీ ఆఫీస్ దగ్గర జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు దిగారు. ఏఎస్పీ రోహిత్ తీరుపై జేసీ ప్రభాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తన వినతి పత్రాన్ని ఏఎస్పీ తిరస్కరించారంటూ మండిపడ్డారు. ఏఎస్పీ ఆఫీస్ ముందు మంచంపై పడుకొని జేసీ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. మేడారంలో 150 కోట్ల నిధులతో జరుగుతున్న శాశ్వత పనులను స్వయంగా ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం జాతర అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆదివాసీ సంప్రదాయాలు, సంస్కృతి ప్రతిబింబించేలా గద్దెల ప్రాంగణం మరింత విశాలంగా ఉండేలా నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూజారులతో చర్చిస్తారని అంటున్న ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్తో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. రేపు మేడారం ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో ఇటు ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఇటు ఏర్పాట్లన్నీ కూడా చకాచకా జరిగిపోతున్నాయి. ఇటు ముఖ్యమంత్రి పర్యటన వివరాలు ఏంటి, అసలు మేడారంలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాలతో పాటు అసలు ఏం చేయబోతున్నారు అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, రేపు ముఖ్యమంత్రి గారి పర్యటన వివరాలు ఏంటి, అసలు ఎలాంటి సమీక్షలు జరిగే అవకాశం? మేడారం జాతర అభివృద్ధి పనులను సమీక్షించడానికి గతంలో ప్రభుత్వాలు చేయలేని పనిగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మేడారంకు ఎక్కువ శాతం డబ్బులనిచ్చి అభివృద్ధి పనులను, అక్కడ గుడి రెన్యువేషన్ కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న శాశ్వతంగా సౌకర్యాలని మెరుగుపరచడానికి కానీ ఎక్కువ నిధులను కేటాయించడం జరిగింది. వాటిని నిధులు ఇవ్వడమే కాదు, మా మంత్రి గారు దగ్గరుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. స్వయాన ముఖ్యమంత్రి గారే వచ్చి ఆ తల్లులకు ఇంకా ఏం కావాలి, ఏం అవసరం ఉంటాయి, ఇప్పుడు రానున్న జాతరకు మనం ఎట్లా చేద్దాం, ఈ డెవలప్మెంట్ పనులన్నీ ఎట్లా చేద్దామనే దాని గురించి ఒక సమీక్ష సమావేశం రేపు పెట్టుకుంటున్నారు అధికారులతోటి. ప్రతి ఒక్క అభివృద్ధి పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. చాలా అద్భుతంగా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఆ తల్లుల మహత్యాన్ని ఎక్కువ మంది, ఇంకా వేలాది మంది, లక్షల మంది, కోట్ల మంది దర్శనం చేసుకునే విధంగా వారికి కావాల్సిన సౌకర్యాలన్నింటినీ అరేంజ్ చేయడం జరుగుతున్నది. మనం చూసుకోవచ్చు, ఇటు ప్రతిపక్ష నేతగా కూడా పాదయాత్ర తల్లుల సన్నిధి నుంచి మొదలు పెట్టాడు. ఇటు మహాజాతరకు కూడా తను ముఖ్యమంత్రి హోదాలో రావడం జరిగింది. ఈరోజు భవిష్యత్తులో మహాజాతర నిర్వహించడానికి తన దగ్గరుండి స్వయంగా వచ్చి పర్యవేక్షణ చేస్తున్నారు. అసలు ఏ విధంగా అనిపిస్తుంది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం? ఈ సమ్మక్క సారలమ్మ మీద ఎలాంటి ప్రేమ ఉందనుకోవచ్చు? గతంలో పిసిసి అధ్యక్షునిగా మా ముఖ్యమంత్రి గారు మేడారం నుంచి పాదయాత్రను స్టార్ట్ చేసిండ్రు. ఆ యొక్క తల్లుల మహత్యాన్ని ప్రత్యక్షంగా చూసిండ్రు. ఎందుకు అంటే రాష్ట్రం ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ప్రజలందరూ సుభిక్షంగా ఉంటున్నారు. తను ఏవైతే అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారో ముఖ్యమంత్రి గారు అన్ని చేస్తున్నారు. ఈరోజు గత ప్రభుత్వాలు చేయలేని పనులన్నింటినీ ప్రజల కోసం తను ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చేస్తున్నది. వాళ్ళు ఆచరణలో సాధ్యం కానీ కూడా వాళ్ళు చేయలేని ప్రతి ఒక్క పనిని కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నారు. అదే విధంగా ఆసియాలోనే అతిపెద్ద ట్రైబల్ జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మల జాతరని ఇంకా కోట్లాది మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ సౌకర్యాలు తక్కువ ఉన్నాయి కాబట్టి మనము ఎక్కువ వాళ్లకు భక్తులందరికీ ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలి అనే ఉద్దేశంతో స్వయాన వారే వచ్చి ఇక్కడున్న అభివృద్ధి పనులని తను సమీక్షించి, టెంపుల్ కూడా రెన్యువేషన్ పనులని వారి సాంప్రదాయాలకు అనుగుణంగా, వారి ఆలోచనలు వాళ్ళ పద్ధతులకు అనుగుణంగా వారి సూచనల మేరకు సీఎం గారి దగ్గరుండి స్థానిక మా మంత్రి గారు సీతక్క గారు ఎప్పుడు కాన్స్టిట్యున్సీకి కానీ, జిల్లాకు కానీ, రాష్ట్రానికి కానీ అందుబాటులో ఉండే వ్యక్తి. బాగా
ఎందుకంటే తను ఎప్పుడు ప్రజలలోనే ఉండడానికి ఇష్టపడుతుంది. తను జరిగే పనులను కూడా ఎప్పటికప్పుడు దగ్గరుండి సమీక్షిస్తున్నది. ముఖ్యమంత్రి గారు రావడం మా జిల్లాకు చాలా సంతోషం. ఎందుకంటే తను ఒక్కసారి ఒక మాట ఇచ్చిండు అంటే తప్పకుండా చేస్తాడు అనేది మరొకసారి ప్రజలందరికీ మరొకసారి మేము తెలియజేస్తున్నాం. సార్, ఇంతకు ముందు శాశ్వత కట్టడాలు కాకుండా తాత్కాలికంగానే జరిపేవారు. అసలు జాతర సమయంలో కూడా ప్రభుత్వాలు కొంత నిర్లక్ష్యం వ్యవహరించింది. గత ముఖ్యమంత్రులు కూడా ఆ జాతర సమయంలో అమ్మవార్లు దర్శకుంటానికి కూడా రాని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఎక్కువ శాశ్వత నిర్మాణాలకు మొగ్గు చూపుతున్నారు. మేడారం మహాజాతరకు కావాల్సిన మౌలిక వసతుల నిర్మాణానికి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి చూపెట్టడం, ఇది చూస్తే అసలు కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన, అది ఫామ్ హౌస్ పాలన. గత ముఖ్యమంత్రి అంటే ప్రజలలోకి వచ్చేవాడు కాదు, వాళ్ళు ఎక్కడైతే ఉండాలనో అక్కడనే ఉండి పరిపాలన చేసేవాళ్ళు. ఇది అట్లా కాదు కదా. రేవంత్ అన్న అంటేనే ప్రజల మనిషి, రేవంత్ అన్న ఉండేదే ప్రజల మధ్యలో, సీతక్క ప్రజల మనిషి. అంటే ఇది ప్రజాపాలన. ఈ ప్రజాపాలనలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో దూరం లేదు, అంత దగ్గరగా ఉంటారు. ప్రజలే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ఇప్పుడు. కాబట్టి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిండ్రు, చూసిండ్రు పరిస్థితులని, అధికారం రాగానే వచ్చి గత జాతరకు కూడా వచ్చి ఇక్కడ ఏమేమి కావాలి అనేది చేసిండ్రు. ఇప్పుడు శాశ్వతంగా రేపు భవిష్యత్తులో కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మన చరిత్ర పదిలంగా ఉండాలని, ప్రజలందరికీ తెలియాలని, ఈ యొక్క తల్లుల మహత్యం రాష్ట్రానికే కాదు దేశానికి, ప్రపంచానికి కూడా అందాలని, అందరూ దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో దగ్గరుండి ఈ సమీక్షకు వస్తున్నారు. చాలా అద్భుతంగా మేడారం జాతరని తీర్చిదిద్దడం జరుగుతుంది. భవిష్యత్తు తరాలకు గొప్ప సౌకర్యాలను ఏర్పాటు చేయడం అయితే తప్పకుండా జరుగుతుంది. సార్, కొంత రైతులు పంట నష్టపరిహారం కావాలి, ఎందుకంటే జాతర సమయంలో మేము రైతులందరం పంట వేయకపోవడంతో తీవ్ర నష్టపోతున్నాము, ప్రభుత్వం ఆ దిశగా కూడా ఆలోచించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆ విధంగా ఏమన్నా ప్రభుత్వం ఆలోచించేది అవసరం ఉందంటారా? అధికారులు అన్నిటినీ ఆల్రెడీ మాట్లాడుతున్నారు, అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో కూడా గత 10 ఏళ్లలో వాళ్ళు ఎటువంటి రైతులకు నష్టపరిహారం కానీ పంటలను నాశనం చేసినా కానీ ఎటువంటి రూపాయి కూడా ఇవ్వలేదు. వాళ్ళు కేవలం వాళ్ళు మాటలకు, సోషల్ మీడియాకే పరిమితమైనరు. మేము పనులకు పరిమితమైనాం. ఏమున్నా కానీ మా నాయకులు, మా అధికారులు దగ్గరుండి ఎవరికి నష్టం జరిగినా కానీ వారిని కాపాడుతారు. వారికి ఏం కావాలనో అవి అరేంజ్ చేస్తారు. ఇది రేపు ముఖ్యమంత్రి పర్యటన అయితే ఇటు ములుగు జిల్లాలోని మేడారం మహాజాతర ఏర్పాట్లు, ముఖ్యంగా ఇప్పటికే 152 కోట్ల రూపాయలు కూడా అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. అంతేకాదు ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఇటు మేడారం పరిసర ప్రాంతాలను పర్యటించి అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, అసలు 100 ఏళ్ళైనా కానీ మహాజాతరను ఘనంగా జరుపుకునే విధంగా ప్రభుత్వం మేడారం మహాజాతరపైన దృష్టి పెట్టడం, ఇటు ఆసియా ఖండంలోని పెద్ద ఆదివాసీ జాతర కావడంతో ప్రభుత్వం మరింత ముందుకు వెళ్ళడంతో ఇటు ప్రజలు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శివకుమార్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. అంబులెన్స్ సమయానికి రాకపోవడంతో శిశువు మృతి చెందడంపై వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. వీడియోతో సహా ఎక్స్ లో పోస్ట్ చేశారు. కుయ్ కుయ్ మూగబోతుంది, ప్రజల ప్రాణాలు పోతున్నాయి, ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు చంద్రబాబు ప్రభుత్వం ఉరివేస్తోంది అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ రోగులకు వైద్య సేవలు అందించాల్సిన ఈఎన్టీ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మురుగు ఏరులై పారుతోంది. దీంతో మురుగునీటి ద్వారా ఆసుపత్రి వార్డులకు దుర్వాసన వ్యాపిస్తుండటంతో రోగులు ముక్కు మూసుకొని చికిత్స పొందాల్సిన దుస్థితి నెలకొంది. ఇక వైద్యులు, సిబ్బంది పరిస్థితి మరింత దారుణంగా మారింది. ముక్కుకు మాస్కులు పెట్టుకుని దుర్వాసనలు పీలుస్తూనే వైద్య సేవలు అందించాల్సి వస్తుంది. అత్యవసరంగా ఈఎన్టీ ఆసుపత్రికి వచ్చే రోగుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. మురుగు నీటిలోంచి నడుచుకుంటూ వెళ్లాల్సి రావడంతో అవస్థలు పడుతున్నారు. ఈ ఆసుపత్రి ప్రాంగణంలో నాలా, డ్రైనేజీ పొంగి పొర్లుతూ ఏరులై ప్రవహిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని రోగులు, ఆసుపత్రి సిబ్బంది వాపోతున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి జరగనున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా ఏర్పాట్లు చేశారు. లక్షల మంది వచ్చినా దర్శనం కల్పిస్తామంటున్నారు టీటీడీ ఈవో అనిల్ సింఘాల్. అంతేకాకుండా గరుడోత్సవం రోజు గ్యాలరీలోకి వచ్చే భక్తులందరికీ ఎప్పటికప్పుడు పాలు, నీళ్లు, అన్నప్రసాదాలు అందించి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూస్తామన్నారు అనిల్ సింఘాల్. మరోపక్క గతంలో జరిగిన సంఘటనలను పునరావృతం కాకుండా 3500 మంది పోలీసు అధికారులు పర్యవేక్షణ
పర్యవేక్షించడానికి సిద్ధంగా ఉన్నారంటున్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుంచి 2వ తేదీ వరకు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆనాడు బ్రహ్మదేవుడే వచ్చి బ్రహ్మోత్సవాలు జరిపించాడు. అయితే ఈసారి టీటీడీ అనిల్ కుమార్ సింఘాల్ అదే నేపథ్యం దగ్గరుండి అన్ని పనులు కూడా పర్యవేక్షిస్తూ కూడా కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి టీటీడీ అనిల్ కుమార్ సింఘాల్ సార్ మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు కనుక్కున్నాం. సార్ చెప్పండి సార్, ఈసారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయనేసి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుంటారు. ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? వాళ్ళకి ఏర్పాట్లన్నీ ఎలా చేస్తుంటారు సార్? ఓం నమో వెంకటేశాయ. స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 24వ తేదీ నుంచి 2 అక్టోబర్ వరకు సజావుగా నిర్వహించడానికి ఎక్కడా కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇస్తూ నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. దాదాపు 3 నెలల క్రితమే టీటీడీ బోర్డు కావాల్సినటువంటి ఇంజనీరింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా దాదాపు 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ వర్క్స్ ఇవన్నీ కూడా పూర్తి అయినాయి. అదేవిధంగా దేవాలయంలో ఈ 9 రోజుల పాటు పుష్పాలంకరణలు చేయడానికి కావాల్సినటువంటి 60 మెట్రిక్ టన్నులు పుష్పాలు ఇవన్నీ కూడా 3.5 కోట్ల రూపాయలతో అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా పూర్తి చేశాం. లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద బాగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఒకటి, సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఉన్నటువంటి దర్శనం సమయం ఎక్కువ వరకు సామాన్య భక్తులకి కేటాయించాలి. దానివల్ల విఐపి బ్రేక్ ఇవంతా కూడా డిగ్నిటరీ వస్తేనే సెల్ఫ్ వర్క్ పరిమితం చేసి రెఫరెన్స్ లెటర్స్ ఇవన్నీ కూడా తీసుకోబడవు అని చెప్పేసి అందరికీ తెలియచేయడం జరిగింది. ప్రత్యేక కేటగిరీ దర్శనాలు ఇవన్నీ కూడా ఈ 9 రోజుల పాటు రద్దు చేశారు. అకామిడేషన్ కూడా అట్లాగానే ఆన్లైన్ కూడా తగ్గిస్తూ రెఫరెన్స్ లెటర్స్ మీద అకామిడేషన్ ఇవన్నీ కూడా ఇవ్వకుండా ఎక్కువ మంది భక్తులు డైరెక్ట్గా తిరుమల వచ్చే వాళ్ళకి ఉన్నంత అకామిడేషన్ వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రక్రియ టీటీడీ ప్రారంభించింది. ఎక్కువ మంది భక్తులు వచ్చేటప్పుడు అన్నప్రసాదాల సంఖ్య కూడా బాగా పెంచాల్సిన అవసరం ఉంది. కావాల్సినటువంటి అన్నప్రసాదాలు వితరణ చేయడానికి కూడా అరేంజ్మెంట్స్ పూర్తి చేశాం. ఉదయం 8 వరకు రాత్రి 8 నుంచి రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదం భవనంలో అన్నప్రసాదం వితరణ చేయడానికి ఏర్పాట్లు ఆ రోజు పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా గరుడ సేవ నాడు మాడా స్ట్రీట్స్లో వేచి ఉన్నటువంటి లక్షలాది మంది భక్తులకి కావాల్సినటువంటి మంచినీళ్ళు బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్స్, పాలు, బిస్కెట్ ప్యాకెట్స్, అది కాకుండా మిగతా ఐటమ్స్ ఏ షెడ్యూల్ ప్రకారం ఏదైతే మనం షెడ్యూల్ తయారు చేసుకున్నాం దాన్ని బట్టి ఇవ్వడానికి టీటీడీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పూర్తి చేశాం. అయితే 3,500 మంది శ్రీవారి సేవకులు ఇంతమంది భక్తులకు సేవలు అందిస్తూ ఉంటారు. అట్లాగానే ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్మెంట్స్, లగేజ్ హ్యాండ్లింగ్ కూడా పకడ్బందీగా ముందుకు వెళ్తూ ఉన్నాం. రోజువారీగా 1900 ట్రిప్స్ ఏపీఎస్ఆర్టీసీ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. గరుడ్ సేవ నాడు అయితే 3,100 ట్రిప్స్ వేయబోతున్నారు. పైన ఉన్నటువంటి 4,000 పార్కింగ్ లాట్స్ కెపాసిటీ ఏదైతే ఉందో అది నిండిపోయాక మిగతా వెహికల్స్ని తిరుపతిలో ఉన్నటువంటి పార్కింగ్ లాట్స్ని ఉపయోగించుకొని ఆ పార్కింగ్ లాట్స్లో కూడా డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, లైటింగ్ అన్ని ఫెసిలిటీస్ పూర్తి చేశాం. కాబట్టి అక్కడ నుంచి ప్రతి ఒక్క పార్కింగ్ లాట్ నుంచి ఒక 2 ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఆ భక్తుల్ని కూడా తిరుమల కానీ అలిపేరి బస్ స్టాప్ దగ్గర కానీ డ్రాప్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగానే 8 లక్షల లడ్లు రోజువారీగా నిల్వ ఉండాలనేది టీటీడీ బోర్డు నిర్ణయం ప్రకారము టీటీడీ అధికారులు ముందుకు పోతూ ఉన్నారు. మరి ముఖ్యంగా సెక్యూరిటీ పకడ్బందీ బందోబస్తుతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే జిల్లా ఎస్పీ గారు అదేవిధంగా సివిఎస్ఓ గారు వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్టాఫ్ మొత్తం సంఖ్య చూసుకున్నట్లయితే దాదాపు 6,000 మంది 9 రోజుల పాటు పనిచేయడం. గరుడ్ సేవ నాడు అయితే ఇంకా 1,300 మంది సెక్యూరిటీ స్టాఫ్ పనిచేయడం జరుగుతుంది. ఇంతమంది సెక్యూరిటీ స్టాఫ్ ఉన్నప్పుడు వివిధ జిల్లాల నుంచి కూడా సెక్యూరిటీ స్టాఫ్ వస్తారు కాబట్టి వాళ్ళకి క్లియర్గా తిరుమలలో ఏ విధంగా వ్యవహరించుకోవాలి, భక్తులతో ఏ విధంగా వ్యవహరించుకోవాలి, డూస్ అండ్ డోంట్స్ క్లియర్గా వాళ్ళకి ఇస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాళ్ళకి ఒక ఫీడ్బ్యాక్ ఇవన్నీ ఇస్తూ ఎక్కడా కూడా అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్ లేకుండా చూసేటువంటి కార్యక్రమం అధికార యంత్రాంగం చేస్తూ ఉంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తిరుమలలో ఉన్నటువంటి 3,000 సీసీటీవీ కెమెరాల నుంచి ఫీడ్ రియల్ టైంలో డేటా అనలిటిక్స్ ద్వారా మానిటరింగ్ చేసుకుంటూ క్రౌడ్ కంట్రోల్ కోసం ఉపయోగించబోతున్నారు. ఎప్పటికెప్పుడు రియల్ టైంలో డిసిజన్ తీసుకునే కెపాసిటీ ఉండాలి. కాబట్టి వివిధ డిపార్ట్మెంట్ నుంచి కూడా అధికారులని ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో డ్యూటీస్ వేయడం జరిగింది. ఏమైనా ఆరోగ్యపరమైన ఇష్యూ వచ్చినా 50 మంది మెడికల్, 60 మంది పారామెడికల్ స్టాఫ్ని కూడా మనం ఎంగేజ్ చేసుకున్నాం. అంటే ఘాట్ రోడ్లో కొన్ని ఆంక్షలు మనం విధిస్తాము గరుడ సేవ సందర్భంగా. దాన్ని దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ కెపాసిటీ పెంచుకుంటూ మనం పనిచేస్తూ ఉంటాము. ఘాట్ రోడ్స్లో
అప్ ఘాట్ రోడ్ అండ్ డౌన్ ఘాట్ రోడ్ రెండింటిలో కూడా 7 ఆటో క్లినిక్స్ కూడా మనం ఈ సందర్భంగా ఏర్పాటు చేసుకున్నాం. సో ఓవరాల్ ఏంటంటే ఇటు ఏమో పారిశుద్ధ్య సిబ్బంది, అటు ఏమో శ్రీవారి సేవకులు, ఇటు ఏమో సెక్యూరిటీ స్టాఫ్, వేలాది మంది వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తుల కోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కావాల్సిన ఏర్పాట్లు ఇవంతా కూడా టీడీడీ పూర్తి జరిగింది అని ఈ సందర్భంగా భక్తులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇది మొత్తం మీద ఏదైతే శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగిన నేపథ్యంలో సామాన్యులకు పెద్దపీట వేసే విధంగానే ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా ఏదైతే వాహనదారులు కావచ్చు, అదేవిధంగా గరుడ సేవకి వీక్షించే భక్తులు కూడా ఎటువంటి ఎంతమంది వచ్చినా సరే, లక్షలాది మంది భక్తులు వచ్చినా కానీ వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఎప్పటికెప్పుడు అన్నప్రసాదాలు కావచ్చు, అదేవిధంగా మంచినీళ్ళు, పాలు ఇటువంటివన్నీ కూడా ఎప్పటికెప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఏదైతే జరిగిన సంఘటనలు ఉన్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో బందోబస్తుకు సంబంధించి కూడా అధిక సంఖ్యలో పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన దీని అంతా బ్రహ్మోత్సవాలంతా కూడా నడుస్తాయని చెప్పేసి కూడా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమణతో కిరణ్ రాజు, తిరుపతి నుంచి.